Yes, good morning to one and all. Now, in this session, we'll take that C programs, some more C programs. Already we have discussed some programs in last class. Another important C programs now we'll take in this session. Alright. Yes, this program to accepting two numbers and finding that operation of the two numbers. Right, it means to read the values A and B. So what the operation you want to do, that you want to select that display the result of that operation. So that operations are arithmetic operations only. మీన్స్ ఏంటి ఈ ప్రోగ్రాము అంటే రెండు నెంబర్స్ రీడ్ చేయాలి. ఏబీని రీడ్ చేసి మనం అడిషన్ చేయమంటే అడిషన్ ఆన్సర్ ఇవ్వాలి. మల్టిప్లికేషన్ చూజ్ చేస్తే మల్టిప్లికేషన్ ఆన్సర్ ఇచ్చేయాలి ఆ రెండు నెంబర్స్కి. అరిథమెటిక్ ఆపరేషన్స్ ఎన్ని అరిథమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయండి? 5 అరిథమెటిక్ ఆపరేషన్స్ ఆర్ దేర్ నా. సో వాట్ ఆర్ దట్ 5 అరిథమెటిక్ ఆపరేషన్స్? అడిషన్ చేయమంటే అడిషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయమంటే మల్టిప్లికేషన్ చేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయమంటే సబ్స్ట్రాక్షన్, division and modulus. Whatever the choice I am selected, after completed that operation you want to get the result after given two numbers, after accepted two numbers. అంటే రెండు నెంబర్స్ తీసుకొని ఏ ఆపరేషన్ చేయమంటే ఆపరేషన్ చేసి ఆన్సర్ చూపించాలి. ఒకవేళ మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ అంటే అరిథమెటిక్ కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా చూజ్ చేస్తే ఇమీడియట్గా యూ హ్యావ్ టు గెట్ సమ్ అండర్స్టాండబుల్ మెసేజ్. దట్ ఈస్ the option you are choosing or chosen is not right, like that, or enter correct arithmetic operation, that whatever that understandable message that you can write. So that is the program of this output. అర్థమవుతుందా? రెండు నెంబర్స్ రీడ్ చేసి ఏ ఆపరేషన్ అడిగితే ఆ ఆపరేషన్ చేసి ఆన్సర్ చూపించాలి. అర్థమెటిక్ ఆపరేషన్ అది కూడా. ఎస్. సో అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా, 5 అర్థమెటిక్. సో ఏది సూటబుల్ అవుతుంది దీనికి? స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ దిస్. సో బై యూజింగ్ ద స్విచ్ ఓన్లీ వీ హ్యావ్ టు డూ దిస్ చూజింగ్ ఆపరేషన్ వాల్యూ. రైట్, హియర్ 2 వాల్యూస్ రీడ్ చేయాలి కదా. సో ఇన్ మెయిన్ సెక్షన్ సీ దట్ ఆఫ్టర్ std_h in main part AB అండ్ ఏ ఆపరేషన్ అనేది చూజ్ చేయడానికి 1 I అని తీసుకున్నాం వేరియబుల్ ఫర్ స్విచ్ పర్పస్. సి అనే వేరియబుల్ దేని తీసుకున్నాము? ఇప్పుడు అడిషన్ చేసినాక ఆన్సర్ను స్టోర్ చేయాలి కదా, సి అన్న. ఒకవేళ మల్టిప్లికేషన్ చేసినాం, మల్టిప్లికేషన్ చేసినాక ఆన్సర్ స్టోర్ చేయాలి కదా, సి. దానికోసం అంటే ఫైనల్ ఆన్సర్ ఆఫ్టర్ డూయింగ్ దట్ ఆపరేషన్ యూ హ్యావ్ టు స్టోర్ దట్ వాల్యూ కదా. సో దట్ పర్పస్ వీఆర్ టేకెన్ ద సి. రెండు నెంబర్స్ కోసం ఏబీ తీసుకున్నాము, స్విచ్ కోసం అంటే ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి అనే దానికోసం ఐ అనే తీసుకున్నాము. ఆపరేషన్ మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ తర్వాత ఏ ఆపరేషన్ చేసినామో ఆ ఆపరేషన్కి వాల్యూను స్టోర్ చేయడానికి సి తీసుకున్నాం. అంటే ఆఫ్టర్ ఎవాల్యుయేటెడ్ దట్ ఎక్స్ప్రెషన్ దట్ వాల్యూ వీ కెన్ స్టోర్ ఇన్ సి. రైట్, బై ప్రింటింగ్ దట్ సి యూ కెన్ నో ద వాల్యూ. దట్ ఈస్ 4 వేరియబుల్స్ ఆర్ నీడ్ ఫర్ దిస్. రైట్, సో 4 వేరియబుల్ డిక్లేర్ చేసినాం. CLRSR ఆల్రెడీ మనకు తెలుసు, క్లియర్ స్క్రీన్ ప్రీవియస్ ప్రోగ్రామ్ అవుట్పుట్ క్లియర్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యాక్సెప్ట్ అంటే రీడింగ్. యాక్సెప్టింగ్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ మీన్స్ రీడింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. సో ఏమేమి వాల్యూస్ రీడ్ చేయాలి? ఓన్లీ యూ హ్యావ్ టు రీడ్ ద 2 numbers AB. సో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ A, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ B. దట్ రెండు రీడ్ అయినాయి, ఏ వాల్యూ B వాల్యూ. సపోజ్ 2 3 అని ఇచ్చాం. 2 అనేది ఏలోకి వెళ్ళిపోతుంది, 3 అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఈ 2 3ని ఏం చేయాలి అంటే అడిషన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, సబ్స్ట్రాక్షన్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా, మాడ్యులస్ చేయాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క కేసులో రాస్తాం. మనం ఏది చూజ్ చేసుకుంటే ఆప్షన్. ఇప్పుడు 1 ఉంది అడిషన్ చేయాలి కేస్ 1లో, 2 ఉంది సబ్స్ట్రాక్షన్ కేసులో, 3 ఉంది మల్టిప్లికేషన్, 4 డివిజన్, 5 మాడ్యులస్. మరి ఈ ఆప్షన్ చూజ్ చేయడానికి కూడా ఒక వాల్యూ రీడ్ చేయాలి కదా. సో దట్ ఈస్ పర్పస్ యూ హ్యావ్ టు రీడ్ ఐ వాల్యూ ఆల్సో.
ఎంటర్ ద చాయిస్ ఆర్ ఎంటర్ యువర్ చాయిస్. 1 అంటే అడిషన్ చేసేస్తుంది. అంటే ఆఫ్టర్ గివెన్ ద ఏబీ వాల్యూ 2 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? 1 అన్నాం అనుకో, కేస్ 1 ఏం రాస్తాం మనం? అడిషన్ రాస్తాం. a + b 5 2 + 3 5 అని ఆన్సర్ వచ్చేస్తాం. ఒకవేళ ఏబీ వాల్యూ 2 3 ఇచ్చాము, బట్ చాయిస్ వచ్చేసరికి 4 అన్నాం. 4లో ఏం రాసినాం? సపోజ్ కేస్ 4లో డివిజన్ అన్నాం. 2/3 చేసేసి ఆన్సర్ ఇచ్చేస్తాం. దట్స్ ది. సో దట్ వాల్యూ యూ కెన్ గట్. సో ఇక్కడ 3 వాల్యూస్ రీడ్ చేయాలి. ఒకటి ఏబీ రీడ్ చేయాలి, ఒకటి చాయిస్ రీడ్ చేయాలి. ఏం ఆపరేషన్ చేయడానికి చాయిస్ రీడ్ చేయాలి. సో ఎంటర్ చాయిస్. సో దట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కన్సోల్ ఆర్ యూజర్. రీడ్ చేసినాక నెక్స్ట్ ఏం చేయాలి? స్విచ్ స్టేట్మెంట్. వెరీ సింపుల్. ఆల్రెడీ మనకు తెలుసు స్విచ్ స్టేట్మెంట్. ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్. యూ నో దట్ స్విచ్. సో జస్ట్ సబ్స్టిట్యూటింగ్ ద చాయిస్ వాల్యూ ఇన్ స్విచ్ ఐ అన్నా, మనం ఏ చాయిస్ ఫస్ట్ ఏం అడుగుతుంది? ఏబీ వాల్యూని అడుగుతుంది. 2 3 అన్నాం. చాయిస్ 2 అన్నాం అనుకో. సో 2 అనగానే కేస్ 2 దగ్గరికి వచ్చి స్విచ్లో 2 పెట్టేస్తుంది. ఐ వాల్యూ 2లోకి వెళ్ళిపోతుంది. ఎంటర్ చాయిస్ అన్నప్పుడు 2 అన్నాం. ఫస్ట్ ఎంటర్ ఏ వాల్యూ అన్నప్పుడు 2 అన్నాం, బి వాల్యూ 3 అన్నాం. ఎంటర్ చాయిస్ 2 అన్నాం అనుకో, అంటే కేస్ 2 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎంటర్ యువర్ చాయిస్ అన్నప్పుడు 4 అన్నాం అనుకో, కేస్ 4 దగ్గరికి వెళ్ళిపోతుంది. లైక్ దట్. ఒకవేళ మనం 1 2 3 4 5 కాకుండా వేరేది వచ్చిందనుకో, డిఫాల్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. డిఫాల్ట్లో ఆల్రెడీ వీఆర్ రిటర్న్ దట్ పుట్స్ అనే ఫంక్షన్లో ఒక రాసినాం. ఎంటర్ కరెక్ట్ చాయిస్ ఎంటర్ చేయండి అంటే 1 2 5 కాకుండా వేరేది ఎంటర్ చేస్తే కరెక్ట్ ఎంటర్ చేయండి అని మనం మెసేజ్ వచ్చేస్తుంది. ఇన్ దిస్ స్విచ్ ఐ అన్నాం. కేస్ 1లో అబ్జర్వ్ చేయండి. ప్రింట్ఎఫ్ ఎంటర్ యువర్ చాయిస్ ఈస్ అడిషన్. మనం చాయిస్ చేసుకున్నది అడిషన్. 1 అంటే యువర్ చాయిస్ ఈస్ అడిషన్ అనేసి 2 + 3 5 అని ఆన్సర్ వస్తుంది. ఆ 5ని ప్రింట్ చేసేస్తుంది. ప్రింట్ఎఫ్లో బ్రేక్ అవుతుంది, బయటికి వచ్చేస్తుంది. ఒకవేళ మనం ఎంటర్ యువర్ చాయిస్ 2 అన్నాం అనుకో, కేస్ 2 దగ్గరికి వచ్చేస్తుంది. కేస్ 2 దగ్గరికి రాగానే ఎంటర్ యువర్ చాయిస్ ఈజ్ సబ్స్ట్రాక్షన్ వచ్చేసి 2 3 అని ఇచ్చాం కదా ఏబీ వాల్యూస్లో. సి ఈజ్ ఈక్వల్ టు -, అంటే -1 ప్రింట్ చేసేసి బయటికి వచ్చేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ స్టేట్మెంట్. అందుకే మనం ఏం రాసినాము? కేస్ 1 కేస్ 2 కేస్ 3 కేస్ 4 కేస్ 5. కేస్ 1లో అడిషన్, కేస్ 2లో సబ్స్ట్రాక్షన్, కేస్ 3లో మల్టిప్లికేషన్, కేస్ 4లో డివిజన్, కేస్ 4లో డివిజన్, కేస్ 5లో మాడ్యులస్. మాడ్యులస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, రిమైండర్ ఆఫ్టర్ ద డివిజన్. డివిజన్కు మాడ్యులస్కు తేడా ఏముంది? డివిజన్ అంటే కోఎఫిషియంట్ వాల్యూ, మాడ్యులస్ అంటే డివైడ్ చేసినాక శేషం ఉంటుంది కదా, ఆ శేషంలో డిస్ప్లే చేసేస్తాం. రైట్. 2 3 ఇచ్చినప్పుడు మనం చాయిస్ 5 అన్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది? 2ని 3తోనే డివైడెడ్ బై చేయాలి. సో 3 0 0 అంటే 2 వచ్చేస్తుంది ఆన్సర్. రిమైండర్ 2 వస్తుంది. 2ని 3తో చేస్తే శేషం 2 వచ్చేస్తుంది. రైట్. సో ఒకవేళ మనము 4 అన్నాం అనుకో, 2ని 3తో డివైడెడ్ బై చేసినాం. కోఎఫిషియంట్ వాల్యూ ఏముంది? 0 ఉంది. 0 వచ్చేస్తుంది. దాట్స్ ది. సో అది మనం ఇచ్చిన వాల్యూ. ఇక్కడ చూడండి. హియర్ సీ దట్ వాట్ ఈస్ దట్ అవుట్పుట్. ఒకవేళ 5 6 ఇచ్చినాం, చాయిస్ 3 అన్నాం. 3 అన్నది ఏంది? మల్టిప్లికేషన్ కదా. 5 × 3 అంటే ఏమొచ్చేస్తుంది? 30 వచ్చింది. ఒకవేళ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినాం ప్రోగ్రామ్. 3 3 ఇచ్చినాం, చాయిస్ 1 అన్నాం. 3 + 1లో ఏముంది? అడిషన్ ఉంది. 3 + 3 అంటే ఎంత? 6 వచ్చేస్తుంది. మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసినాం. 6 1 అన్నాం, చాయిస్ 2 అన్నాం. 6 - 1 చేస్తే ఎంత? 5 వచ్చేస్తుంది. 9 5 ఇచ్చినాం, చాయిస్ ఏమో 4 అన్నాం. 4 అనేది చాయిస్ దేనికి ఉంది? డివిజన్. 9/5 అంటే 5 1 = 5 5 1 వచ్చేస్తుంది మనకు ఆన్సర్. అదే సేమ్ 19 8 ఇచ్చినాం. 19ను 8తో డివైడెడ్ బై చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. 5 ఆన్సర్. 5 చాయిస్ చూస్ చేసినాక రిమైండర్ ఎంత వస్తుంది? 19ను 8తో డివైడెడ్ బై చేస్తే రైట్. సో 3 వచ్చేస్తుంది. సో దెన్ యూ విల్ గెట్ ద 3. ఎందుకంటే 8 2 16, 19లోకి వెళ్ళి 16 పోతే ఎంత మిగులుతుందండి? 3 మిగులుతుంది. 3 శేషం వచ్చేస్తుంది. అది. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఇన్నిసార్లు మనం ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. ఒకవేళ చాయిస్ 1 2 3 4 5 కాకుండా 6 అన్నాం అనుకో, ఇమీడియట్గా మనం డిఫాల్ట్లోకి వెళ్ళిపోయి చూస్ కరెక్ట్ ఆప్షన్, ఎంటర్ కరెక్ట్ చాయిస్ అనేసి మనకు మెసేజ్ వచ్చేస్తుంది. దట్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. స్విచ్ స్టేట్మెంట్. రైట్. ఎస్. నెక్స్ట్ see that next program. Yes, it's very important program. Write a program to reverse of a given number. ఒక నెంబర్కు రివర్స్ నెంబర్ రావాలి అంటే 285 ఇచ్చినా అనుకో 582 రావాలి, లేదా 582 అని ఇచ్చినా అనుకో 285 అని రావాలి. ఒకవేళ మనం 583 అని ఇచ్చినాం అనుకో 385 రావాలి.
ఒకవేళ 1 2 3 అని ఇచ్చినాం అనుకో 3 2 1 అని రావాలి. ఏ నెంబర్ ఇచ్చినా రివర్స్ వచ్చేది, అది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక నెంబర్ను యాక్సెప్ట్ చేయాలి, ఇచ్చిన నెంబర్ను రివర్స్ డిజిట్స్ రావాలి. 1 2 3 4 ఇచ్చినా అనుకో 4 3 2 1 రావాలి. 2 2 2 2 ఇచ్చినా అనుకో మళ్ళీ 2 2 2 2 రావాలి. దట్స్ ఇట్. ఏ నెంబర్ అయినా సరే ఇట్నేది. సో దట్ టు ఫైండ్ ద రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. సో మనం ఇచ్చిన నెంబర్స్కు రివర్స్ను ఫైండ్ అవుట్ చేయడము. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది వినండి. ఎస్, రివర్స్ రావాలి అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ను డివైడెడ్ బై చేసుకుంటూ రిమైండర్ 10తోనే డివైడెడ్ బై చేసి ఆ రిమైండర్ వస్తుందా, రిమైండర్ను పక్కకు పెట్టుకుంటూ పోతే ఒక్కొక్క నెంబర్ వస్తుంది. ఒక నెంబర్కు మళ్ళీ ఇంకొక నెంబర్ను యాడ్ చేసుకుంటూ పోతే కంకాటినేషన్ చేస్తే ఫైనల్గా విల్ గెట్ ద రివర్స్. ఇప్పుడు 123 ఉందండి. 123ని మనం రివర్స్ రావాలంటే ఆన్సర్ ఎంత 321 రావాలి. 321 రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, 123ని డివైడెడ్ బై 10 చేయాలి. అంటే మాడ్యులస్ రిమైండర్ స్టోర్ చేయాలంటే మాడ్యులస్ ఆపరేటర్ యూజ్ చేయాలి. 123 మాడ్యులస్ 10 అనాలి. అప్పుడు ఏమొస్తుంది మనకు, రిమైండర్ 3 వస్తుంది. 3ని పక్కకు పెట్టాలి. రైట్. సో 3 ఏ ఫార్మేట్లో ఉంటుంది, 3 అనేది 0s 1s 100. కాబట్టి మళ్ళీ 10తోనే డివైడెడ్ బై చేసినా కాబట్టి 10తోనే 3ని మల్టిప్లై చేయాలి. రైట్. సో దాన్ని మనం సపరేట్ చేసేసేయాలి. మళ్ళీ రిమైనింగ్ 3 పోయిన తర్వాత 2 1 ఉంది కదా, 1 2 3 అన్నాం కదా, 3 వచ్చేసింది. ఇప్పుడు 1 2 ఉంది, మళ్ళీ దాన్ని 10తో చేయాలి. అప్పుడేమొస్తుంది, రిమైండర్ 2 వస్తుంది. సో ఆ 300కు ప్లస్ ఈ 20 కలపాలి. 3 2 వస్తుంది, 320 వస్తుంది. తర్వాత మళ్ళీ 1 10తో మాడ్యులస్ చేయాలి. 10తో అంటే రిమైండర్ చేయాలి, 1 వస్తుంది. ఆ 1ని ఇక్కడ పెట్టాలి. అంటే 320 ప్లస్ 1 321 రావాలి. 1 2 3 ఇస్తే 3 2 1 వచ్చేస్తుంది. దట్ యూ హ్యావ్ టు డూ. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, మాడ్యులస్ ఆపరేటర్ వాడాలి, మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోవాలి, డివిజన్ చేసి. దట్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఇన్ దిస్ వన్. సో దట్ అందుకే ఇక్కడ రాసిన మనం రివర్స్ ఈజ్ ఈక్వల్ స్టార్టింగ్ నెంబర్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఆ నెంబర్కి 0 తీసుకోవచ్చు, అడిషన్ చేస్తుంటాం కాబట్టి రిమైండర్ ఎన్ 3 4 వేరియబుల్స్ ఆర్ నేమ్, 4 వేరియబుల్స్ ఆర్ కంపల్సరీ. CLRSR ఎంటర్ ద వాల్యూ ఆఫ్ n. మనం ఇచ్చిన వాల్యూ n అంటే 123 అన్న, 123 nలోకి వెళ్ళిపోతుంది. సో m ఈజ్ ఈక్వల్ టు n. ఎంలో కూడా 123 ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ నెంబర్ తీసుకుంటూ ఒకటి తీసేస్తాం, మళ్ళీ అదే నెంబర్కు నెక్స్ట్ నెంబర్తోనూ మళ్ళీ చేయాలి కాబట్టి అది. సో ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేసినాం, వైల్ n గ్రేటర్ దెన్ 0. రైట్. డివైడెడ్ బై చేసినప్పుడల్లా మనం రిమైండర్ 0 వచ్చింది అనుకో, గ్రేటర్ దెన్ అయితే లూప్లోకి వచ్చేస్తుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. అంటే REM అనే వాల్యూలో ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎంత వాల్యూ 123. 123 మాడ్యులస్ 10 అంటే ఎంత వస్తుంది, ఇందాక నేను 123ని 10తో డివైడెడ్ బై చేస్తే రిమైండర్ 3 వస్తుంది. 3 రివర్స్లోకి వెళ్ళిపోతుంది. రివర్స్ ఈజ్ ఈక్వల్ అంటే 0. రివర్స్ వాల్యూ ఎంత తీసుకున్నాం, 0 ఇంటూ 3 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ అగైన్ 3 ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ n మాడ్యులస్ 10 అన్నాం. అంటే n ఈజ్ ఈక్వల్ ఇప్పుడు వాల్యూ ఎన్లో వాల్యూ చేంజ్ అయ్యి 123/10 వస్తుంది. అంటే 123ని 10తో డివైడ్ కోషియంట్ వాల్యూ స్టోర్ అవుతుంది. అక్కడ 12 వస్తుంది. చూడండి అక్కడ 12 అయిపోయింది. దానివల్ల పైకి వెళ్ళిపోతుంది. 12 గ్రేటర్ దెన్ ఆర్ 0 పక్క వచ్చేస్తుంది. రివర్స్లో ఆల్రెడీ మనము REVలో ఒక నెంబర్ పెట్టేసినాం చూడండి, 3 అట్లాగే ఉంచినాం మనం. రైట్. సో నెక్స్ట్ అక్కడ 12 గ్రేటర్ దెన్ అయింది కదా, నెక్స్ట్ లోపలికి వచ్చేస్తుంది. REM ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది వాల్యూ, REMలో వాల్యూ వాట్ యు ఆర్ టేకెన్ హియర్, REM వాల్యూ అక్కడ ఆల్రెడీ ఉంది కదా. మనం REM ఈజ్ ఈక్వల్ చూడండి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ n మాడ్యులస్ అంటే 12/10. 12 మాడ్యులస్ 10 2 వస్తుంది, 2ని తీసుకొస్తుంది. రైట్. సో RE రివర్స్ ఈజ్ ఈక్వల్ ఇంతకుముందు 3 ఉంది, 3 ఇంటూ 2 రైట్ 20 తీసుకుంటుంది. 20 + 2 రైట్ రిమైండర్. రైట్. సో 2 తీసేసుకుంటుంది అక్కడ. రివర్స్ నెంబర్ అంటే 3 ఇంటూ 10 + 2 32 వచ్చేస్తుంది, పక్క పెట్టేస్తుంది అది. మళ్ళీ తర్వాత 1 తీసుకుంటుంది. 1/10 సేమ్ లైక్ దట్ 1 వచ్చేస్తుంది. 3 2 1 దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇస్ 3 2 1. ఇన్ వేర్ 3 2 1 ఒక్కొక్క వాల్యూ తీసుకోవడం ప్రింట్ చేసేసుకుంటాం. రివర్స్ ఆఫ్ డిజిట్ m, REV. రైట్. సో మీన్స్ m వాల్యూ వస్తుంది. రివర్స్లో మనకి ఇంతకుముందు 123 ఏమొచ్చేసింది, REVలో 321 ఉంటుంది. ఆ 321లో ప్రింట్ చేసుకుంటాం, పెట్టేస్తుంది. దట్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ఫైండింగ్ ద రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. ఇట్స్ వెరీ వెరీ easy and it's very most important program in theory examination. రైట్. సో ఏ నెంబర్ ఇచ్చినా సరే ఫస్ట్ ప్రోగ్రామ్
అవుట్పుట్ అవుతాడు అంటే రన్ చేసినాక 583 ఇచ్చినాం అనుకో, 583 రివర్స్ ఆఫ్ 583 ఇస్ 285 అని వచ్చేసి. సేమ్ ప్రోగ్రామ్ రీ ఎగ్జిక్యూషన్ చేసినాం, 583 అన్నాం. సో రివర్స్ ఆఫ్ 583 ఇస్ 385 లైక్ దట్. 1352 అన్నాం అనుకో, 2531 అని వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ఫైండింగ్ ద రివర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్. రివర్స్ చేసేటప్పుడు మాడ్యులస్ ఆపరేటర్, డివిజన్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ 3 ఆపరేటర్స్ కావాలి. వెరీ సింపుల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆల్సో. రైట్, నెక్స్ట్ సీ దట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఈజ్ పాలిండ్రమ్ ఆర్ నాట్. మనం ఇచ్చిన నెంబర్ సేమ్ అది సిమిలర్గా ఉంటుందండి. ఇంతకుముందు రివర్స్లో ప్రింట్ చేసినాం కదా, ఇప్పుడు రివర్స్ను ఒరిజినల్ నెంబర్ రెండు సేమ్ అని అనుకో పాలిండ్రమ్. అంటే గివెన్ నెంబర్ ఆల్రెడీ ఎంలో పెట్టాం మనం ఇంట్లో. ఇప్పుడు ఏం చేస్తాం, ఆల్రెడీ ఇంతకుముందు ప్రోగ్రాంలో ఆర్ఈవీలో రివర్స్ వచ్చింది. ఆ ఎంను రివర్స్ వేరియబుల్లో ఉన్న వాల్యూ, ఎంలో ఉన్న వాల్యూ రెండు సేమ్ అని అనుకో పాలిండ్రమ్ అవుతుంది. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మీన్స్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు టెస్ట్ వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ పాలిండ్రమ్ ఆర్ నాట్. అంటే ఇచ్చిన నెంబరు రివర్స్ చేసిన నెంబరు రెండు సేమ్ ఉంటే అది పాలిండ్రమ్. ఎగ్జాంపుల్ చెప్తాను, స్ట్రింగ్స్లో నెంబర్ తీసుకుందాం 121, రివర్స్ చేయండి మళ్ళీ 121 వస్తుంది. సో దట్ ఈస్ పాలిండ్రమ్ నెంబర్. ఇప్పుడు 123 ఇచ్చినాం, రివర్స్ చేస్తే ఏమొస్తుంది 321, ఇట్ ఈస్ నాట్ ద పాలిండ్రమ్. 434 ఇచ్చినాం, రివర్స్ చేస్తే ఏమొస్తుంది మళ్ళీ 434, దట్ ఈస్ పాలిండ్రమ్. అంటే ఒరిజినల్ నెంబర్, రివర్స్ నెంబర్, ఇఫ్ బోత్ ఆర్ ద సేమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పాలిండ్రమ్. ఇఫ్ నాట్ సేమ్ దట్ ఈస్ నాట్ పాలిండ్రమ్. అది అర్థమవుతుందా? పాలిండ్రమ్ అంటే వెరీ సింపుల్. గివెన్ నెంబర్, రివర్స్ నెంబర్ రెండు సేమ్ ఉంటే పాలిండ్రమ్ అంట. గివెన్ నెంబర్, రివర్స్ నెంబర్ నాట్ సేమ్ అనుకో, నాట్ పాలిండ్రమ్. సేమ్ లాజిక్, ఒక్కటి చేంజ్ చేయాలి. ఒరిజినల్ రివర్స్ ప్రింట్ చేసే కన్నా ముందు ప్రోగ్రాంలో చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ వరకు హియర్ వీ హ్యావ్ ద ఇఫ్ ఆర్ఈవి ఈజ్ ఈక్వల్ డబల్ ఈక్వల్ టు ఏమని ఇచ్చింది, ద కంపారిజన్ దాని వరకు సేమ్ ఉంటుంది ప్రోగ్రామ్, ప్రీవియస్ ప్రోగ్రామ్ దిస్ అప్ టు దట్ సేమ్. n ఈజ్ ఈక్వల్ టు n/10 క్లోజ్ బ్రాకెట్ వైల్ స్టేట్మెంట్ ఉందా, ఆడ ప్రింట్ ఎఫ్ గెట్ సిహెచ్ కంటే ముందు ఆడ ఆపేసినాం, అది రివర్స్. అది ఇక్కడ పాలిండ్రమ్ ప్రోగ్రామ్ కూడా ఆడి వరకు సేమ్, n ఈజ్ ఈక్వల్ టు n/10. జస్ట్ ఆడ ఏం చేస్తున్నాం మనం, ఆడ ప్రింట్ ఎఫ్ గెట్ సిహెచ్ ఉన్నది ఇంతకుముందు ప్రోగ్రామ్ తీసేసి ఇఫ్ నెంబర్ పెట్టేసి, ఇఫ్లో ఒరిజినల్ ఆర్ఈవీలో ఉంది కదా ఎట్లాగో రివర్స్ నెంబర్, ఒరిజినల్ నెంబర్ ఎంలో ఉంది కదా, రెండు సేమ్ అనుకో పాలిండ్రమ్ అంటారు. సో ఇఫ్ ఒరిజినల్ నెంబర్ అండ్ రివర్స్ నెంబర్ ఇస్ సేమ్ దెన్ ఇఫ్ స్టేట్మెంట్లో పాలిండ్రమ్ అని వచ్చేస్తుంది. ఒకవేళ ఒరిజినల్ నెంబర్, రివర్స్ నెంబర్ నాట్ సేమ్, ఎల్స్లోకి వచ్చేసి ఇట్ ఈస్ నాట్ పాలిండ్రమ్ అంటుంది. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసినాం అనుకో, ఎంటర్ ద నెంబర్ 1 2 2 1 అన్నాం అనుకో, రివర్స్ చేస్తే కూడా ఏమొస్తుంది 1 2 2 1 వస్తుంది. సో ఈజ్ పాలిండ్రమ్ అని వస్తుంది. ఒకవేళ ఇట్లా కాకుండా మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ను మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేసి 1 1 2 1 అని ఇచ్చినాం అనుకో, రివర్స్ ఏమొస్తుంది 1 2 1 1 వస్తుంది. సో నాట్ సేమ్, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ద పాలిండ్రమ్. 1 1 2 1 ఈజ్ నాట్ పాలిండ్రమ్ అని వచ్చేసి. సో ఒక్క ప్రోగ్రామ్ నేర్చుకుంటే, రివర్స్ నేర్చుకుంటే, జస్ట్ ఒక్క ఇఫ్ లూప్ యాడ్ చేస్తే పాలిండ్రమ్ అయిపోతుంది. ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. అక్కడ ప్రింట్ ఎఫ్ గెట్ సిహెచ్ తీసేసి ఇంతకుముందు ప్రోగ్రాంలో ఇఫ్ ఎల్స్ రాసేస్తే అయిపోతుంది అంతే. ఇట్స్ వెరీ సింపుల్. పాలిండ్రమ్ అంటే అర్థమైందా, ద గివెన్ నెంబర్ అండ్ రివర్స్ నెంబర్ ఇఫ్ సేమ్ దట్ ఈస్ పాలిండ్రమ్, ద గివెన్ నెంబర్ రివర్స్ నెంబర్ ఈజ్ నాట్ సేమ్, ఇట్ ఈస్ నాట్ ద పాలిండ్రమ్. దట్స్ ఇట్. దట్ ఈస్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ see that next program. Right, it is also very very important. ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఆల్రెడీ మనకు తెలుసు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఫంక్షన్స్లో రికర్సివ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ ఫంక్షన్స్ కూడా వీ కెన్ ఫైండ్ ద ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి, 6 ఉంది. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే 1 × 2 × 3 × 4 × 5 × 6. ఇంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అన్నాం కదా, 1 + 2 + 3 + 5 + 5 అన్నాం అనుకో, అట్లా 5 1 ప్లస్ ఉంటుంది కదా, దాన్ని సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అన్నాం. ఫ్యాక్టోరియల్ అంటే ఏంది, 5కి ఫ్యాక్టోరియల్ ఏంది అంటే ఆడ ప్లస్ బదులు ఇంటూ పెట్టడం. 1 × 2 × 3 × 4 × 5 లైక్ దాట్. దట్ ఈస్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. అర్థమవుతుందా? రైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నెంబర్స్ అండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్.
ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ ఉందనుకో, 4 ఫ్యాక్టోరియల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 × 2 × 3 × 4, దట్స్ ఇట్. 5 ఫ్యాక్టోరియల్ ఉంది, 1 × 2 × 3 × 4 × 5 5 చేస్తే వచ్చే ఆన్సర్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 4 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 × 3 × 4, 1 × 2 2, 2 × 3 6, 6 × 4 24 వస్తుంది. ఒకవేళ 3 ఫ్యాక్టోరియల్ అనుకో 6 వస్తుంది, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వస్తుంది, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. అట్లా దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టోరియల్. ఫ్యాక్టోరియల్ మనం వైల్ రాయొచ్చు, డూ వైల్ రాయొచ్చు, ఫర్ స్టేట్మెంట్ రాయొచ్చు, రికర్షన్ మెథడ్ యూజ్ చేసుకొని కూడా రాయొచ్చు. బట్ హియర్ వీ ఆర్ రిటర్న్ దట్ బై యూజింగ్ దట్ వాట్ ఈస్ దట్ వైల్ యూజ్ చేసుకొని రాస్తుంది. అబ్జర్వ్ చేయండి అందరికీ. అబ్జర్వ్ దట్ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఫైండ్ ఫ్యాక్ట్ ఎం మెయిన్ తీసుకున్నాం, హ్యాష్ ఇంక్లూడ్ ఓకే ఇంక్లూడ్ చేయాలి అది పైన. సో హ్యాష్ ఇంక్లూడ్ str ఆఫ్టర్ దట్ మెయిన్, రైట్. సో మెయిన్లో అబ్జర్వ్ చేయండి ఇంట్ ఎన్ లాగ్ ఎన్. ఇంతకుముందు కూడా ఒకటి చెప్పాను, ఏదైనా మనం ఒక సిరీస్ చేసేటప్పుడు సమ్ ఉందనుకోండి 0 తీసుకోవచ్చు ఇనిషియల్ వేరియబుల్. ఒకవేళ మనం ఒక సిరీస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మల్టిప్లికేషన్ ఉందనుకో 1 తీసుకోవచ్చు. లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను సమ్ ఆఫ్ ఫస్ట్ n నెంబర్స్ అప్పుడు, లేదా సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్ అప్పుడు సమ్ చేసేటప్పుడు 0 తీసుకుంటే ప్రాబ్లం కాదు. అట్లే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు 1 తీసుకుంటే ప్రాబ్లం కాదు. సో అందుకే ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆల్ ఆర్ వీఆర్ టేకెన్ ద లాంగ్ బిగ్ డాటా టైప్ అండి. ఇంటీజర్ కంటే పెద్ద డాటా టైప్ లాంగ్లో తీసుకున్నాం, ఎందుకంటే ఫ్యాక్టోరియల్ తీసుకున్నప్పుడు లాంగ్ ఇంట్ అని తీసుకున్నాం ఇంటి కాకుండా. ఫ్యాక్టోరియల్ ఒకవేళ 100 అన్నాం అనుకో, 100 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత పెద్ద నెంబర్ వస్తుందండి, 1 × 2 × అప్ టు 99 వరకు. కాబట్టి లాంగ్ అనేది బిగ్ డాటా టైప్ తీసుకున్నాం. చిన్న నెంబర్ ఇచ్చినప్పుడు లాంగ్ అవసరం లేదు, సింపుల్గా ఇంట్ అని తీసుకుంటే సరిపోయేది. బట్ మనం మన ఇష్టం వచ్చిన నెంబర్ ఇవ్వచ్చు కాబట్టి పెద్ద నెంబర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి లాంగ్ ఇంటర్ తీసుకు CLR సార్. నెక్స్ట్ ఎంటర్ ద నెంబర్ అని అడుగుతుంది. మనం సపోజ్ ఎంటర్ ద నెంబర్ 6 అన్నాం అనుకో, స్కాన్ఎఫ్ %d n యాక్సెప్టింగ్. సో ప్రింట్ఎఫ్ యాక్సెప్ట్ మెసేజ్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాం మనం ఇన్పుట్ స్కాన్ఎఫ్ ద్వారా. సో ఎంటర్ ద నెంబర్ అన్న 6 అన్నాం అనుకో, అది ఎన్లోకి వెళ్ళిపోతుంది స్కాన్ఎఫ్లో. సో నెక్స్ట్ వైల్ లూప్లోకి వస్తుంది, 6 > 0 ట్రూ అవుతుంది. ట్రూ అయిపోయి లోపలికి వచ్చేస్తుంది. అంటే వైల్లోకి ఫస్ట్ ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంట్ కదా, ఆల్రెడీ మనకు తెలుసు. ఐ థింక్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. సో 6 > 0 ట్రూ అవుతుంది. కిందికి వచ్చేసి ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్ట్ ఇంటూ n. ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ఇనిషియల్గా 0 తీసుకున్నాం, ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ 1 తీసుకున్నాం, సారీ నాట్ 0, బికాస్ మల్టిప్లికేషన్ 1 × 6 6 అవుతుంది. 6 ఫ్యాక్టోరియల్లో పెట్టేస్తుంది, n - 1. ఇంతకుముందు n వాల్యూ 6 ఉంది కదా, ఇప్పుడు 5 అవుతుంది, మళ్ళీ 5 అవుతుంది. 5 > 0 ట్రూ అవుతుంది, లోపలికి వచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ ఇట్ ఎంటర్ ఇంటూ ద వైల్. సో ఫ్యాక్ట్ ఈజ్ ఈక్వల్ ప్రీవియస్లీ ఫ్యాక్ట్ వాల్యూ is 6, 6 × 5 30 అవుతుంది. దెన్ 4 అవుతుంది, 4 > 0. సో దెన్ ఎంటర్ అయిపోయి 30 × 4 120, లైక్ దట్ ఇట్ కంటిన్యూస్. సో ఫైనల్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇస్ 720. 6 అని ఇస్తే 720 వచ్చేస్తుంది. 720 దేంట్లో పెట్టుకుంటుంది, ఫ్యాక్టరీలో పెట్టేసుకుంటుంది. సో వైల్ లూప్లకు తర్వాత నెక్స్ట్ 6 అయిపోయిన తర్వాత 5 అయింది, 4 అయింది, 3 అయింది, 2 అయింది, 1 అయిన తర్వాత -1 వచ్చేస్తుంది. -1 ఈజ్ > 0 ఫాల్స్ అయితే ఆగిపోతుంది, లేదా 0 వస్తుంది కదా, రైట్. సో 1 అయిన తర్వాత నెక్స్ట్ 1 = 1 - i = 1 అన్నప్పుడు i - వాల్యూ ఏమవుతుంది, 1 - 1 0 అవుతుంది. 0 > 0 ఫాల్స్ అయిపోతుంది, బయటికి వచ్చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ ఇస్ పర్స్ ఫ్యాక్టరీలు ఎంత ఉందండి, 720 ఉంటుంది, 6 ఉంటే. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇస్ 6. అదే 4 అని ఇచ్చినాం అనుకో, ఫస్ట్ 4 × 3 చేస్తుంది 12, 12 × 2 చేస్తుంది 24, 24 × 1 చేస్తుంది 24 అయ్యే, లైక్ దిస్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ఫైండింగ్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివన్ నెంబర్, రైట్. సో అర్థమైందా? సో వెరీ సింపుల్ ప్రోగ్రామ్, ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. Right, we'll see that another program also. Write a program, sum of the digits of a given number, right? Yes, it is same మళ్ళీ ఇంతకుముందు మనం చేసాం కదా. ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థియరీ ఎగ్జామ్. సో ప్రీవియస్లో మనం ఏం చేసినాము, రివర్స్ కనుక్కున్నాము. తర్వాత అదే రివర్స్ నెంబర్ను ఒరిజినల్ నెంబర్తో కంపారిజన్ చేసి ఏం చేసినామండి, పాలిండ్రమా కాదా చెక్ చేసినాం. ఒకవేళ రెండు సేమ్ ఉంటే పాలిండ్రమ్ అన్నాం, కాకపోతే నాట్ పాలిండ్రమ్ అన్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఇప్పుడు 123 ఇచ్చినాం అనుకో, 1 + 2 + 3 రావాలి. ఇంతకుముందు సిరీస్ వచ్చింది, ఇప్పుడు సిరీస్ కాదు. ఇచ్చిన నెంబర్ 326 ఇచ్చినాం, 3 + 2 + 6 అట్లా రావాలి.
101 ఇచ్చినాం అనుకో 1 + 0 + 1 లైక్ దట్ ద గివెన్ నెంబర్ డిజిట్ సమ్ ఆఫ్ ద గివెన్ నెంబర్ లేదా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అంట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ హియర్. ఇంట్ n, p, m, సమ్ ఈజ్ ఈక్వల్ 0 ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ ఎంటర్ ద నెంబర్ అంటుంది. 145 ఇచ్చినాం మనం. 145 ఎన్లోకి వెళ్ళిపోతుంది. ఎన్ రెండు సేమ్ ఉంటాయి, అంటే ఎన్లో ఉన్న 145 ఎంలో కూడా సేమ్ ఉంటుంది. సేమ్ లాజిక్ అండి, రివర్స్లో వాడింది. సో ఇప్పుడు n greater than 0 మీన్స్ 145 greater than 0 ట్రూ అవుతుంది, కిందికి వచ్చేస్తుంది. p ఈజ్ ఈక్వల్ n మోడ్యులస్ 10. n మోడ్యులస్ 10 అంటే 145 మోడ్యులస్ 10, రిమైండర్ 5 ఉంటుంది, పీలో పోతుంది. సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ p అంటే 0 + p అంటే 5 ఉంటుంది, 5 పక్కకి పెట్టేస్తుంది. n ఈజ్ ఈక్వల్ 10/10. సో n ఈజ్ ఈక్వల్ 10/10 అన్నప్పుడు ఎన్లో వాల్యూ ఎంత ఉంటుందండి? 145/10 అన్నప్పుడు కోఎఫిషియంట్ వాల్యూ 14 అవుతుంది, 5కి వెళ్ళిపోతుంది. రైట్. సో పీలో వాల్యూ 5 ఉన్నది, ఎన్లో వాల్యూ 14 ఉంది. ఇప్పుడు 14 మోడ్యులస్ 10 4 వస్తుంది. సో సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ 4 p అన్న అంటే 4 + 5 ఎంత వస్తుంది? 9 అవుతుంది. 9 పక్క దేంట్లో పెడుతుంది? పీలో పెడుతుంది. తర్వాత n ఈజ్ ఈక్వల్ 14/10 అంటే ఎంత? 14 10తోనే చేస్తే ఎంత వస్తుందండి? కోఎఫిషియంట్ వాల్యూ 1 వస్తుంది. 1 greater than 0 ట్రూ అవుతుంది. మళ్ళీ 1 మోడ్యులస్ 10 రిమైండర్ 1 వస్తుంది. సో ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ ఇంతకుముందు 4 ఎంత ఉన్నదండి? 4 + 5 ఉన్న 9 అయినది కదా, ఆ 9కు +1 చేస్తుంది అంటే 10 అవుతుంది. సో దేంట్లో ఉంటుంది? 10 సమ్లో ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ n/10. సో n ఈజ్ ఈక్వల్ 10/10 అన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ? 1/10. సో 0 దట్ ఇట్ వాట్ ఈస్ ద వాల్యూ? 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఇట్స్ నాట్ ద ట్రూ, ఫాల్స్ అయితే బయటికి వచ్చేసి. సో ఫైనల్ ఆన్సర్ సమ్లో ఎంత ఉన్నది? 10 ఉన్నది. దెన్ యూ విల్ గెట్ ద 10 ఇఫ్ యూ ఆర్ గివెన్ ద వాల్యూ ఇస్ 145 అని ఇచ్చిన అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 10 అని. మరి 10 అనేది కరెక్టా కదా చెక్ చేసుకోండి. 1 + 4 + 5 చేయండి. 1 + 4 5, 5 + 5 10. దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. సేమ్ లైక్ దట్ 143 అని ఇచ్చినాం అనుకో, 1 + 4 + 3 అంటే 1 + 4 5, 5 + 3 8. దెన్ యూ విల్ గెట్ 8. అదే 1 2 3 4 అని ఇచ్చినాం అనుకో, 1 + 2 + 3 + 4. సో 1 + 2 అంటే 3, 3 + 3 అంటే 6, 6 + 4 అంటే 10. దట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. రైట్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థియరీ examination. Right. So these are the programs we have completed in this session. So I will open that. Just wait. Yes, still we have 3 minutes of time. Up to that, you can take these screenshots of these programs. Some of the digits. Yes, factorial of a given number. Yes, palindrome or not, to check whether the given number is palindrome or not. Right. So next, reverse of a given number. నెక్స్ట్ నెంబర్ రివర్స్ను డిస్ప్లే చేయడం అండి. రైట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ స్విచ్. సో యాక్సెప్టింగ్ 2 ఆపరెంట్స్, 2 నెంబర్స్ని యాక్సెప్ట్ చేయడం, మనం చూజ్ చేసుకున్న చాయిస్కు ఆపరేషన్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ రావాలి. అరిథమెటిక్ ఆపరేషన్ అది కూడా. అంటే ఈ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ ఏంటి? ఏబి 2 నెంబర్స్ తీసుకోవాలి, చాయిస్ మనం 1 అంటే అడిషన్ చేయాలి, చాయిస్ 2 అంటే సబ్స్ట్రాక్షన్, లైక్ దాట్. ఒకవేళ మనం 1 2 5 కాకుండా వేరేది ఇచ్చేసినాం అనుకో, ఆన్సర్ ఏం రావాలి అక్కడ? సో ఎంటర్ చాయిస్, కరెక్ట్ చాయిస్, లేదా ఎంటర్ ద
correct choice, something message that the program. So after this program you'll get the output is like this. ఇక్కడ డిఫరెంట్ చాయిసెస్ ఇచ్చారు, అన్నీ చెక్ చేసినాం మనం 10 ట్రాక్. Yes, in this session we have completed first program, this one switch, second program reverse, third program palindrome. Next to find the factorial of a given number, after that sum of digits of a given number. So 5 programs we have completed, and in previous class we have completed nearly 6 programs, totally 11 programs. These 11 programs are very very important for theory examination, and it is also there in your practical examinations also. Not only the theory, these are very programs are also there in your practicals examination. So if you are perfected this, it is useful for the both as a theory as well as the practical also. Right. Now I learn this.